కల్లోల్లి మాటలు చెప్పి డబ్బులు వెదజల్లి ఓటర్లను మభ్యపెట్టి ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ హంగామా చేస్తున్నారని నాయకులు, ఓటర్లు, ప్రజలు, క్యాడర్ అంతా తమ వైపే ఉందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని మర్రి రాజశేఖర రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ వ్యక్తిత్వంపై నమ్మకం లేక ఓడిపోతాడనే భయంతో డబ్బులు పంచుతున్నారని అన్నారు. తమ పార్టీ పట్ల కార్యకర్తలు, నాయకులు, ఓటర్లు విశ్వాసంతో ఉండి పార్టీ అభ్యర్థి నివేదితను గెలిపించేందుకు ఓటర్లు సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా 2 సార్లు సీఎం రావటం, డబ్బులు పంపకం చేయటం, నాయకులను పార్టీలో చేర్చుకోవడం లాంటివి మానుకోవాలని, ఇవన్నీ కేవలం పార్టీ ఓటమికి సంకేతాలని అన్నారు. పార్టీ అభ్యర్థి నివేదిత అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి వల్లనే తనకు ప్రతి చోట ఆదరణ లభిస్తోందని, ఆయనను ఆదరించినట్లుగానే నాయకులు, ప్రజలు అభ్యర్థి నివేదితను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యామ్ కుమార్, లోక్నాథ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి, మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, నరసింహ, ముదిరాజ్, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారం. 28-29 రోజులుగా నివేదిత గారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నాయకులందరూ కూడా ఏకతాటిపై సమైక్యంగా ఒక జట్టుగా, ఒక బృందంగా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా, అదే సమయంలో మల్కాజ్గిరి లోక్సభ సీటుకు పోటీ చేస్తున్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని సాధించే దిశగా ఈ 28-29 నుంచి కృషి చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి పాదయాత్రలు, ర్యాలీలు, వీధి సమావేశాలు, కేటీఆర్ గారు 2 సార్లు నియోజకవర్గానికి, ఒకసారి రోడ్ షో అనుకోండి, మరొకసారి నిన్న యువ సమ్మేళనం అనుకోండి, వచ్చి వెళ్ళారు. అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలకు రాజశేఖర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మిగతా పెద్దలు కూడా హాజరైనారు. ప్రతిరోజు ఏ వీధిలో చూసినా, ఏ బూత్లో చూసినా పెద్ద ఎత్తున గులాబీ కండువలు, పెద్ద ఎత్తున గులాబీ సైన్యం కనబడతా ఉంది. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి మహిళా లోకం నివేదిత గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి అత్యంత ఆదరణ చూపించి ఇవాళ నీరాజనాలు పలుకుతా ఉంది. సాయన్న గారు చేసినటువంటి సేవలకు గుర్తుగా ఒక యువ నాయకురాలు, ఉన్నత విద్యావంతురాలు, తండ్రిని చెల్లెని కొనిపోయి కూడా ప్రజల సేవ కోసం మా ముందుకు వచ్చింది. వారికి అవకాశం ఇచ్చాము. 3 నెలల్లో అది విధి వేరేలాగా చూసింది కాబట్టి ఆ అవకాశం వారికే ఇస్తామని చెప్పి కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇవంతా చూసిన తర్వాత ఏ సర్వే రిపోర్ట్ చూసినా, కాంగ్రెస్ అంతర్గత సర్వే చూసినా, బీజేపీ అంతర్గత సర్వే చూసినా, మా సర్వేలతో పాటు మీడియా మిత్రులు కూడా మీరు అందరూ కూడా సర్వేలు చేసుకొని ఉంటుంటారు కొంత మేరకు. ఎక్కడ చూసినా కానీ, ఏ రిపోర్ట్ చూసినా నివేదిత గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి భయం పట్టుకుంది. ప్యాంట్లు తడిచిపోతా ఉన్నాయి. ఏంది, ఏదో బై ఎలక్షన్ కదా, మా గవర్నమెంట్ ఉంది కదా, ఇష్టారాజ్యంగా నడిపించి కొంతమంది నాయకులకు కండువాలు కప్పి ఏదో గెలిచిపోదాం అనుకుంటే ఈ గులాబీ సైన్యం ఏంది? ఏ మీటింగ్ పెట్టినా వేలాది మందికి ప్రజలు వస్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో తిరుగుతూ పనిచేస్తున్నారు. నిన్న యువ సమ్మేళనం పెట్టినా మీరు చూసినారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే రావాలి అని ఇన్వైట్ చేస్తే దగ్గర 2000 పైగా యువత
బస్తీలో యువత కేటీఆర్ గారిని గెలవడానికి వచ్చారు. మా ఓటు కారు గుర్తుకు నివేదిత గారికి అని చెప్పారు. వాళ్ళకి అర్థమైతే లేదు. మేము ఇంత ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే ఇదేమని ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇవాళ ప్రజల మద్దతు లేదు అని అర్థమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బు సంచులు పట్టుకొని కంటోన్మెంట్ గల్లీలలో తిరుగుతూ ఉన్నారు. నోట్ల గడ్డలు పట్టుకొని కంటోన్మెంట్ గల్లీలలో తిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర మంత్రుల నుంచి మొదలుపెట్టి ఇక్కడ స్థానిక నాయకుల వరకు కూడా ఈ ఎట్లాగూ ప్రజా మద్దతు లేదు, ఏదో రకంగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయాలనే ఒక అంశాన్ని ఎంచుకున్నట్టు మాకు ఖచ్చితంగా కనబడతా ఉంది. నేను పోలీస్ యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతా ఉన్నాను. ఈ రకమైన సమాచారం రోజు వస్తూ ఉంది. దీనిపైన పూర్తిగా నిఘా పెంచాలి, నిరోధించాలని చెప్పేసి, పారదర్శకమైన ఎన్నిక జరిగే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, వెనకటి సామెత చెప్తే బాగుంటుంది కానీ ఓ సామెత ఉంది, కట్టుకున్నవాడు వదిలేశాడని. ఆ రకంగా ఒరిజినల్ నాయకులు పనిచేస్తలేరు, కొనుక్కొచ్చుకున్న నాయకులు కనబడతలేరు. కండవ కప్పిన తర్వాత భూతద్దం పెట్టి చూసినా కనబడతలేరు. ఇక సామెత చెప్తే బాగుండదని నేను చెప్పలే. ఒరిజినల్ నాయకులేమో అసలే కనబడతలేరు, కొనుక్కొచ్చుకున్న నాయకులు కండవ తర్వాత మళ్ళీ కనబడితే వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎటు పాలిపోని పరిస్థితులలో డబ్బును ఎంచుకున్నారు. నేను చెప్తున్నా, కంటోన్మెంట్ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకి తెలుసు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు లేదు కాబట్టి ఇవాళ డబ్బును నమ్ముకున్నారు. కానీ సేవ చేసినటువంటి సాయన్న కూతుర్నే ఎన్నుకుంటామని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన మీడియా మిత్రులకు, మా ఇన్ఛార్జ్ శ్రీదేవి గారికి, మా రాజమ్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన జిమ్ మెంబర్స్ అందరికీ, మా ముఖ్య లీడర్లు అందరికీ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే, సాయన్నకి కంటపడంతో ఎంతో అనుబంధం ఉంది. నువ్వు చేసేది ఎవరు ఎంత ఏం చేసినా కానీ సాయన్న గారితోనే ఆ అనుబంధం వీడదు. సాయన్న గారి పేరుతో కంటోన్మెంట్ ఆల్రెడీ పేరు ఏదైతే ముడిపడి ఉందో, ఎవరు ఏది చేసినా కానీ ఆ ముడి వీడదు. సాయన్న గారు లేకుండా కానీ ఆయన ప్రజలలో మేము వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడడం, ఆయన చేసిన పనులు పూర్తి చేయడం, దీన్ని బట్టి తెలుస్తుంది సాయన్న గారు ఇప్పుడు కూడా కంటోన్మెంట్ లో బతికే ఉన్నారు అనేసి. వాళ్ళందరూ ప్రేమ చూస్తుంటే, నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రేమ చూస్తుంటే, సాయన్న గారు వెళ్తూ మాకు కుటుంబాన్ని ఇచ్చిపోయారు అన్నట్టుగా గర్వంగా ఉంది. నేను ఇదే చెప్పదలుచుకున్నాను. కంటోన్మెంట్ ప్రజలందరికీ మీరు ఇవ్వబోయే ఓటు చాలా అమూల్యమైనది. మీరు తప్పకుండా ఒక కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. మీరు ఇచ్చిన ఓటు వల్లనే మన కంటోన్మెంట్ బాగుపడుతుంది. సో అందరికీ నేను వేడుకున్నది ఇదే, మీరు ఎలా అయితే చెల్లెని గెలిపించారో, మీ సపోర్ట్ని, ప్రేమని 5 సార్లు నాన్న మీద ఎలా అయితే చూపించారో, చెల్లెని లాస్ట్ టైం ఎలా అయితే గెలిపించారో, అదే సపోర్ట్ మీ ఇంటి ఆడబిడ్డకు ఇస్తున్నట్టుగా నన్ను మీ గుండెల్లో ఉంచుకొని తప్పకుండా నన్ను కూడా గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఈ యొక్క అమూల్యమైన ఓటు అదే నా నెక్స్ట్ నాకు రాబోయే అదే ఆస్తి, నా ఆయుష్. సో తప్పకుండా 13వ నాడు మీరు తప్పకుండా కారు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మా నాయకులకు, ముఖ్యంగా శ్రీధర్ గారికి, మా అభ్యర్థి నివేదిత సాయన గారికి, మరియు నా బోర్డు మెంబర్స్, మార్కెట్ కమిటీ, మాజీ చైర్మన్, మిగతా లీడర్లందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్లో ఎలా దూసుకెళ్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త నేనే ఒక అభ్యర్థినై అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాను. ఈరోజు మీరు గమనించి రోజు మీడియా మీద అందరూ కూడా మీరు ప్రతి ఏరియాకి వెళ్తుంటారు, ప్రతి దగ్గర వెళ్తున్నారు కాబట్టి మీరు చూస్తున్నట్టుగా ప్రతి దగ్గర ఎక్కడ ఒక కార్నర్ మీటింగ్ వెళ్ళాలనుకున్నా, ఇంటింటి ప్రచారం చేయాలనుకున్నా, లేకపోతే ఒక సభ పెట్టాలా, ఇలా యూత్ సభ పెట్టాలా, లేకపోతే ఒక మహిళా సభ పెట్టాలా, లేకపోతే ఆ ఏరియాకు సంబంధించి సభ పెట్టాలంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మేము సాయన్న బిడ్డ తరఫున మేము నిలబడ్డాం, మేము ఆమె మద్దతుకై పూర్తిగా మేము కూడా పనిచేస్తాం,
మేము కూడా ఆమె ఓటేసి ఆమెను గెలిపించుకుంటామన్న రీతిగా అది ముందుకు వస్తున్న తీరు మీరు అందరూ గమనించే ఉండొచ్చు. దీనికి జంకి ఇతర పార్టీలు వాళ్ళు ఏ విధంగా భావదరిద్రంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులే కరువై ఏ అభ్యర్థులను పెడుతున్నారో వాళ్ళకే అర్థం కాక అసలు క్యాడర్ లేకుండా మా క్యాడర్ని ఏమంటారు కండువాలు కప్పి మా క్యాడర్నే తీసుకెళ్ళి వాళ్ళ క్యాడర్గా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంతకుముందు శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు నిన్న మొన్నటి దాకా కారు గురించి ప్రచారం చేసి ఇవాళ పోయి హస్తంకేయో లేకపోతే పువ్వు గుర్తుకేయో అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే ఒకసారి గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే ఆ నాయకులకు కూడా చెప్తున్నాం, మీ యొక్క అంటే పర్టికులర్గా మీ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రలోభ పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. మనకు సాయన్న ఇన్నేళ్ళు ఏ విధంగా సేవ చేసిండో మీ అందరికి తెలుసు. ఇంత సేవ తీసుకొని ఇంత ఏదో రకంగా ఆయనతో లబ్ధి పొంది, అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు లబ్ధి పొందిన వారు అంతా కూడా మీరు ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రజలు కూడా మనం చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళు నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది నాయకులకు కూడా నేను చెప్తున్నా, పార్టీ మారే వాళ్ళకి జాగ్రత్త, మీకు లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. అనవసరంగా ఎవరో చెప్పిన ప్రలోభాలకు నొక్కి ఎక్కడుంటారో వాళ్ళకి తెలియదు, మళ్ళీ మీకు వాళ్ళు కలుస్తారో కలవరో అనే నాయకుల మాటలు నమ్మి మీరు ప్రలోభాలకు కూడా గురి కావద్దు. దయచేసి సాయన్న బిడ్డకి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన కంటోన్మెంట్ ఉంది, ఇవాళ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండే కంటోన్మెంట్ ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్రంతో అనేక సమస్యలు, ఇవాళ రైల్వే లైన్లు, ఇలా ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏరియాల్లో ఉన్న వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేయడం, వాళ్ళ భూముల్లో ఉన్న వాళ్ళ ఏరియా రెగ్యులరైజ్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇవాళ ఉన్నాయి. అర్థం చేసుకునే నాయకుడు, స్థానికంగా ఉండే నాయకుడు మనకు ఉంటే తప్పకుండా ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని మంచిగా అద్భుతమైన, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలకు నిత్యం ప్రజలు వచ్చి అయ్యా మా దగ్గర ఈ రైల్వే గేట్ వల్ల సమస్యలు ఉన్నాయని చెప్తుంటారు. అదే సమస్యను మేము ఒక ఎంపీ దగ్గర తీసుకెళ్ళి, అది మా ఎంపీ మా పార్టీ ఎంపీ అయితే మాకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఈజీగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. అతను కూడా మమ్మల్ని గౌరవించి మళ్ళీ అక్కడికి పార్లమెంట్కి తీసుకెళ్ళి కూడా వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలను కూడా ఆలోచించాలని కోరుతున్నాం.